నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించా, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓన్ గురించి రాశా. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశా. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించా. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి, మన దేశభక్తుడు కాబట్టి, గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి. అది కూడా రాజకీయాలు ఒకటే, ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను, అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా, నా బిడ్డల గురించే. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి నేను కామెంట్ చేయను, మంచి చెప్పను, మాట్లాడను. మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో, మీరు ఎంతోమంది డజన్లు ఆ జర్నలిస్టులు, వాళ్ళందరూ నాకు తెలుసు. అందరూ TV5 బిఆర్ నాయుడు అయితే ఏంటి, రాధాకృష్ణ అయితే ఏంటి, చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు, వీళ్ళందరితో ఏదో పెద్ద సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు, రాజకీయాలు ఏమన్నారు, రాజకీయాల గురించి ఇంకా క్లియర్ అరటిపండు వదిలించినట్టుగా